ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. అఫీషియల్ పోలింగ్లో 1, 2, 3, 4 ప్లేసెస్లో ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మాట్లాడేసుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ కూడా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అఫీషియల్ పోల్లో అవ్వచ్చు, ఎట్ ప్రజెంట్ అన్అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, తనూజ గారు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఆ ఫిజికల్ గేమ్లో ఆ రేంజ్లో గేమ్ ఆడటం అనేది మామూలు విషయం కాదు అసలు. అది లిటరల్లీ. ఎందుకంటే ఆ గేమ్ చూసిన వాళ్ళకి తనూజ గారు ఆ డెమోన్ తోటి ఇట్లా గుద్దటం అనేది పక్కన పెడితే, ఆ అబ్బాయి అమ్మాయిని కొంచెం గట్టిగానే హ్యాండిల్ చేస్తారు. అంటే లైక్ అమ్మాయిని పట్టుకోవటము, అమ్మాయిని లాగటము, అమ్మాయిని దొయ్యటము చేస్తారు. బట్ షీ నెవర్ యూజ్డ్ ఉమెన్ కాడి అక్కడ పట్టుకుంటున్నావేంటి, అలా పట్టుకుంటున్నావేంటి, ఇలా పట్టుకుంటున్నావేంటి అనేది ఆమె చెప్పలేదు. పడ్డారు, కింద పడ్డారు, భరణి గారు, ఆమె పడ్డారు, ఆమె బయటకు వచ్చింది, అమ్మాయి బయటకు వచ్చింది, యాంకిల్ లైట్గా పెయిన్ వచ్చింది, ఆ కుంటుకుని బయటకు వచ్చింది, ఆడుతుంది. అండ్ మాస్టర్ మైండ్ ఎలా అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని చేతిలో పట్టుకొని ఆడింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో పెట్టడం, మడిలో పెట్టడం కోసం. అసలు మామూలు విషయం కాదు. దాన్ని చూసి బర్నీ గారు కొన్ని పూలు పట్టుకున్నారు. యాక్చువల్గా డెమోను మిస్ అయ్యాడు, ఆ విషయం లాజిక్ మిస్ అయ్యాడు. సో తిని మాత్రం గట్టిగానే పూలు పట్టుకొని ఉంది. అది మామూలు విషయం కాదు అసలు. చాలా గట్టిగా గేమ్ ఆడింది. దాని తరువాత గేమ్ తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ ఆడింది. సో టీటీఎఫ్లోనే సపోర్ట్ టాస్క్ ఆడింది. మామూలు విషయం కాదు అసలు. టీటీఎఫ్లో కూడా సపోర్ట్ టాస్కులు పెడతారా అని అనిపించింది నాకు. సో అలాంటి సపోర్ట్ టాస్క్ మళ్ళీ ఆడింది. యాంకిల్ పెయిన్ ఉన్నా కూడా ఆ వాటర్ దాన్ని పట్టుకొని హోల్డ్ చేసి 1 అవర్ పైన, సో ఎగ్జాక్ట్గా మనకి టైమింగ్ చూస్తే తెలుస్తుంది మనకి ఎపిసోడ్లో, బట్ 1 అవర్ పైన నిలబడింది ఆ అమ్మాయి. 1 అవర్ పైన తన గేమ్ ఆడింది అక్కడ. యాంకిల్ పెయిన్ వస్తున్నా కూడా కుంటుకుంటూ లోపలికి వెళ్ళిన తనూజ ఆ 1 అవర్ ఆ పెయిన్ తోటి బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఆడటము, ఫిజికల్గా ఆ ఫస్ట్ గేమ్లో కొంచెం డ్రైన్ అవటము, దాని తర్వాత కూడా గేమ్ ఆడటం అనేది మామూలు విషయం కాదు. ఆ పిల్ల మొండిదిరా బై అని అనిపించింది నిజంగా. అంత మొండిదేంట్రా అనిపించింది. ఆ రేంజ్లో నిలబడింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టాస్క్లో ఓడిపోయింది. కానీ ఎఫర్ట్స్ మాత్రం కన్సిడరబుల్లోకి తీసుకుంటారు ఖచ్చితంగా. బట్ ఈ రోజు ఎపిసోడ్ కూడా మామూలుగా ఉండదు తనూజాది. చాలా గట్టిగా ఉంటుంది, బాధ వచ్చుద్ది. ఆ తర్వాత ఓడిపోవటము, అంతసేపు గేమ్ ఆడటము, ఆ యాంకిల్ ట్విస్ట్ మీద నిలబడటము ఎక్కువసేపు. సో ఇదంతా కన్సిడరేషన్లో తీసుకుంటారు. తనూజ గారు టాప్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎట్ ప్రజెంట్ డెమోన్ పవన్ కూడా అఫీషియల్ పోల్స్లో డెమోన్ పవన్ ఓటింగ్ బీభత్సంగా పడుతుందంట. అది ఆ విషయం షాకింగ్ కొంతమందికి అదేంద్ర మాకు తెలిసిందే కదా. సో కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది డెమోన్కి కూడా వేస్తుంటారు. వాళ్ళిద్దరి మధ్య హిడెన్ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో మేము కూడా అలాగే వేస్తాం డెమోన్కి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో తనూజా గారి మీదకి డెమోన్కి పడలేదు కాబట్టి సో దాంతో మేము కూడా ఓట్లు వేస్తాం అని వేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వెరీ క్లోజ్గా వెళ్తుంది. సంజన గారు కొన్ని అఫీషియల్ పోల్స్లో కూడా, అఫీషియల్ ఓటింగ్లో అలాగే ఉంది, అన్అఫీషియల్ పోల్స్లో కూడా సంజన గారు తర్వాత డెమోనే కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య అటు ఇటు జరుగుతూ ఉందన్నమాట. సో సెకండ్ దాంట్లో డెమోన్ ఉన్నాడు. నిన్న డెమోన్ గేమ్ ఆడటం అనేది ఒక ఎత్తు, ఈరోజు డెమోన్ గేమ్ ఆడటం అనేది ఇంకొక ఎత్తు. మామూలుగా ఉండదు ఈ కుర్రాడిది. ఎందుకంటే సుమన్ అన్న కళ్యాణ్ని డెమోని సెలెక్ట్ చేసుకుంటారు. ఫిజికల్ టాస్క్ బీభత్సమైన ఫిజికల్ టాస్క్. కుర్రాడు ఆల్రెడీ నిన్న ఒక టాస్క్ ఆడాడు, తనుజ వాళ్ళతో ఆడే టాస్క్. సో అప్పుడే కొంచెం కింద పడి మీద పడి మామూలు కూడా కాదు. మరీ టూ మచ్గా హ్యాండిల్ అయితే చేయలేదు కానీ, బట్ హ్యాండిల్ చేసినంత వరకు కూడా కొంచెం ఫిజికల్గానే హ్యాండిల్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆడినప్పుడు అది ఇంకా ఫిజికల్ గేమ్ ఆడాడంట. ఈ ఫిజికల్ గేమ్ ఆడిన తర్వాత సో ఇంకొక టాస్క్ మళ్ళీ డెమోన్ గెలిచి డెమోన్ బర్నీ గారిని చూస్ చేసుకొని బర్నీ గారితో గేమ్ ఆడి డెమోన్ అక్కడ బర్నీ గారితో ఓడిపోతాడు అని టాక్. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఇతను కూడా ఇక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడుతున్నాడు. ఓకేనా? నిన్న ఇక్కడ గేమ్ ఆడాడు, తర్వాత ఈరోజు ఫిజికల్ గేమ్స్, ఆ పెంకుల్ గేమ్స్ బీభత్సంగా జరిగిందంట. మామూలు కూడా కాదంటే ఇప్పుడు అక్కడ గెలుస్తాడు, గెలిచిన తర్వాత మళ్ళీ బర్నీ గారితో గేమ్ ఆడతాడు బ్యాక్ టు బ్యాక్ విత్ బ్యాక్ పెయిన్. సో మామూలుగా ఉండదు. చూసిన ఆడియన్స్కి టీటీఎఫ్ అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు అని తెలుస్తుంది. టీటీఎఫ్లోంచి అవుట్ ఆఫ్ ద రేస్ అవ్వటము, ఆ బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఆడటము, బర్నీ గారితో ఎంత ఇంటెన్సిటీ గేమ్ ఆడదని తెలియాలి. అంత ఇంటెన్సిటీ గేమ్ కానీ ఆడితే మాత్రం మామూలు విషయం కాదు రా బాయ్. ఈ అబ్బాయికి కూడా సాఫ్ట్ కార్నర్ పడుతుంది, ఈ అబ్బాయికి కూడా సింపతి పడుతుంది. ఖచ్చితంగా టీటీఎఫ్ గెలుస్తానన్నాడు ఆ పిల్లోడు. ట్రోలర్స్ కూడా అరే చింతకాయలోడు నిజాయితీ పరుడు రా అని చెప్పి చింతకాయలో ఒక డైలాగ్ పడుతుంది. అలాగా డెమోను పాపం రా, కష్టపడ్డాడు రా డెమోను అనేలాగా. కానీ ఆ బర్నీ గారితో కానీ గేమ్ కానీ జరిగితే మాత్రం
ఆ ట్రోలర్స్ లేదు, ఏమీ లేదనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ పిల్లోడు ఓటింగ్. అది మార్క్ మై వర్డ్స్. థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సో అన్అఫిషియల్ పోల్స్లో కొన్ని చోట్ల సంజన గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. బట్ అఫీషియల్ పోల్స్లో విత్ స్లైట్ మార్జిన్ సంజన గారు 3వ ప్లేస్లో కనిపిస్తూ ఉన్నారు. సో సంజన గారి దగ్గరికి వచ్చేసరికి పాపం నిన్న చాలా కష్టపడ్డారు. ఒక్క గేమ్ మాత్రమే ఆడగలిగారు. సో ఆ ఒక్క గేమ్ కూడా అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది తెలియదు ఆమెకి. ఆమె చాలా బాధపడుతుంది. ఆమె అక్కడ కూర్చొని బాత్రూమ్ దగ్గర రాంగ్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నానంటుంది. అది సంచాలక్ కోసం అనిందా లేకుంటే కొడుకు కోసం అనిందా తెలియదు. ఒక్క మాట కూడా తిరిగి కొడుకుని గట్టిగా క్వశ్చన్ కూడా చేయలేదు. ఇన్ని వారాల్లో ఆమె బిడ్డ 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 అనడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ అబ్బాయి నుంచి ఆమె ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బొమ్మల టాస్క్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు కనీసం నోరు తెరిచి అడగలేదు. సో ఇక్కడ కూడా నన్ను సెలెక్ట్ చేసినప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా అని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చాలా గట్టిగా కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆ బాధ ఆమె ఒక్కటే అనుభవిస్తూ ఉంది, ఆ ఒక్కటే బాధపడతా ఉంది తప్పితే ఆ అబ్బాయిని క్వశ్చన్ చేయలేదు. ఒక్క టాస్క్లో మాత్రమే క్వశ్చన్ చేసుకుంది. అది కూడా మానిస్టర్ టాస్క్లో కొంచెం గట్టిగా ఫీల్ అయింది. బికాస్ ఆఫ్ తనకి అప్పుడు కూడా తనకి ఏంటి, తనకి ఓటేస్తే అది ఈక్వల్ ఛాన్స్ అయితే మా ఇద్దరిలో మేము కొట్టుకుంటాము, నువ్వు నాకు అక్కడ కూడా ఓటు వేయలేకపోయావు అని చెప్పి ఆమె బాధపడింది తప్పితే ఆమెకు ఓటు వేసినంత వల్ల మాత్రం ఆమె అక్కడ ఉండిపోతుంది అని కాదు అక్కడ ఆ మానిస్టర్ టాస్క్లో. సో ఆ పాయింట్లో అక్కడ బాధపడింది తప్పితే సో నిన్న కూడా ఎక్కడ ఆమె బాధపడట్లేదు. సో క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఆ ఇమాన్యుయల్ ఓటింగ్ మొత్తం సో సంజన గారికి ఆన్ ట్రాన్స్ఫర్ అయితే వితౌట్ డీవియేషన్. సో సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో కొంచెం ఓటింగ్ గట్టిగానే పడుతుంది సంజన గారికి కూడా. ఎందుకంటే నిన్న టాస్క్లో సంజన గారు కొంచెం ఎఫర్ట్స్ బాగానే పెట్టారు. ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి అబ్బా, ఆ అమ్మాయిల ఎఫర్ట్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. సీజన్ లాస్ట్కి వచ్చేసరికి అమ్మాయిలు చాలా గట్టిగా ఆడుతున్నారు, మామూలు విషయం కాదు. సో ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడే టాస్కులు ఫస్ట్ నుంచి కొంచెం గట్టిగా పెట్టుంటే మేబీ అమ్మాయిల పర్ఫార్మెన్స్లు కొంచెం గట్టిగా కనిపించావేమో. సో నిన్న ఎవరో నాకు పంపించారు. సో తనూజ గారు 9 ఇండివిజువల్ టాస్క్లు ఆడితే 9 ఇండివిజువల్ టాస్క్లు గెలిచారంట ఎన్నో ఆడితే. సో ఎవరో పంపించారు, అలా ఉంటుంది అనమాట. రితు 6 ఎన్నో గెలిచిందంట, 6 5 రితు గెలిచిందంట. ఏదో పెట్టారు, నాకు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లేదు, తెలిస్తే మళ్ళీ పెడతా. ఆ రేంజ్లో జరుగుతున్నాయి అనమాట. ఇంకొంచెం గట్టిగా కానీ టాస్క్లు పెట్టుంటే అమ్మాయిల పవర్ కూడా తెలిసేది. లైక్ లాస్ట్ ఇయర్ యష్మి తనూజ వాళ్ళు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇంకొంచెం గట్టిగా బెటర్ సిచ్యువేషన్లో కనిపించేవేమో. సో 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. 5th ప్లేస్కి వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. 4th ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు కనిపిస్తూ ఉన్నారు. సో బర్నీ గారు ఓటింగ్ అనేది కొంచెం గట్టిగానే కనిపిస్తుంది, మామూలు కూడా కాదు. ఎందుకంటే లైక్ లాస్ట్ వీక్ నుంచి ఆయన తెచ్చుకున్న ఒక పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఓట్ బ్యాంక్ బర్నీ గారిని ఇప్పటికీ స్టిల్ కాపాడుతుంది. బట్ బర్నీ గారు నిన్న నైట్ సో సుమనన్నకి సపోర్ట్ చేస్తారు. సో సుమనన్నకి సపోర్ట్ చేయడంలో ఆయన చాలా ఓపెన్ హార్ట్ తోటి సుమనన్నకి సపోర్ట్ చేస్తారు. నిజంగా ఎందుకు ఓపెన్ హార్ట్ సుబ్రహ్మణ్యకు సపోర్ట్ చేస్తారంటే ఆల్రెడీ దివ్య ఏదైతే చెప్పిందో మీరు ఉన్నప్పుడు మీరు ఆడుకోండి, మీరు విడిగా ఉన్నప్పుడు ఏదైనా చేయాల్సి వస్తే మీరు ఆయనకి చెయ్యండి, ఆయన మీకు చేస్తారని చెప్పిన ఏదైతే దివ్య మాట ఉందో దివ్య మాటని వేదవాక్కుగా తీసుకొని సుమనన్నకి సపోర్ట్ చేశారు బర్నీ గారు. సో బర్నీ గారు ఒక్కడే సుమనన్నకి సపోర్ట్ చేశారు, ఆ తనుజ దాంట్లో పోశారు. సో కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుల్ డెమోన్ కూడా సుమనన్నకి సపోర్ట్ చేశారు అనుకుంటా. సో కళ్యాణ్ కానీ అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ కానీ సో తనూజ కోసం సుమనన్న దాంట్లో పోసాడు. బట్ సుమనన్న కూడా చాలా గట్టిగానే గేమ్ ఆడాడు. బర్నీ గారి దగ్గరికి వచ్చేసరికి సో నిన్న బర్నీ గారు కొంచెం ఫిజికల్ టాస్క్ గట్టిగానే ఆడాడు. నిన్న ఫిజికల్ టాస్క్ వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ హెల్త్లో వాళ్ళ పారామీటర్స్ వాళ్ళు చెక్ చేసుకున్నారు, వాళ్ళ హెల్త్ని వాళ్ళు పుష్ చేసుకున్నారేమో 2 hours నెక్స్ట్ గేమ్స్కి వాళ్ళిద్దరూ డెమోన్ అవ్వచ్చు బర్నీ గారు అవ్వచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరు కూడా కొంచెం ఫిజికల్గానే అంటే చెక్ చేసుకున్నారు, మీ ఇద్దరం 1-1 ఆడితే ఫిజికల్గా ఆడగలుగుతావు అనేది వాళ్ళు అక్కడ చెక్ చేసుకున్నట్టే నాకు అనిపించింది. సో దానికి తనూజ గారు వాళ్ళిద్దరిని కూడా తట్టుకొని కొంచెం గట్టిగా పైకి లేచి డెమోన్ చేసిందాక ఆమె గెలుచుకున్నారు. కానీ బట్ వీళ్ళిద్దరిలో బర్నీ గారు కూడా కొంచెం యాక్టివ్గానే కనిపించారు. సో అండ్ దట్టు బర్నీ గారు డెమోన్ తోటి ఫిజికల్ గేమ్ ఆడి గెలుస్తారు ఈరోజు. సో కాబట్టి ఈరోజు అది టాస్క్లో కానీ వెయ్యగలిగితే సో బర్నీ గారి పొజిషన్ ఇంకొంచెం బెటర్గానే ఎపిసోడ్లో కానీ వేయగలిగితే ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి బర్నీ గారు కనిపిస్తారు, మార్క్ మై వర్డ్స్. దాని తర్వాత సుమన్ ఉన్నాడు. సుమనన్న మామూలు ఇక్కడ కాదు. ఆ పర్ఫార్మెన్స్ లైవ్లో చూసిన తర్వాత కొద్దిసేపే చూపించారు కానీ పూర్తిగా చూపెట్టలేదు. కానీ మనిషి కదలలే, ఊరి కదలడే ఏంట్రా నాయన, కదలయ్యా,
నార్మల్గా సుమనన్న హౌస్లో ఉన్నాడా లేడా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది సరే, అలాంటి డౌటే వచ్చింది మీకు ఆ టాస్క్ చూస్తే. అరే అసలు సుమనన్న టాస్క్ ఆడుతున్నాడా లేదా అని. ఈసారి పాజిటివ్ వేలో మామూలు కూడా కాదు, పట్టుకున్నాడు. లేడు సుమనన్న, లేడంతే. అలానే నిలబడ్డాడు సుమనన్న. చాలాసేపు నిలబడ్డాడు సుమనన్న, మామూలు కూడా కాదు, చాలా గట్టిగా నిలబడ్డాడు సుమనన్న. సో ఇండివిజువల్ టాస్క్, ఫస్ట్ ఇండివిజువల్ టాస్క్ వర్సెస్ తనూజ. సుమనన్న గెలిచాడు, గట్టిగా గెలిచాడు. ఈసారి మామూలు కూడా మోత మోగిపోద్ది అనమాట. సో ఈ పర్ఫార్మెన్స్, దాని తర్వాత ఈ రోజు కూడా పెంకుల పర్ఫార్మెన్స్లో సుమనన్న కూడా గట్టిగానే ఆడతాడు. సుమనన్న, కళ్యాణ్, డెమోను, ఈ ముగ్గురు తట్టు ఫిజికల్ గేము సుమనన్న కూడా ఇచ్చి పడేస్తాడు. అంటే ఎంతో కొంత సుమనన్న ఆడతాడు. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఏదంటే ఒక రూమ్లో వేసి పిల్లిని బంధిస్తే పిల్లి కూడా పులైపోతుంది అనే సిట్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేస్తాడు అనమాట సుమనన్న అప్పుడప్పుడు కొన్ని సిట్యువేషన్స్లో. సో అది ఈ రోజు టాస్క్లో కూడా సుమనన్న క్లియర్గా కనిపిస్తుంది. నిన్న ఒక టాస్క్ సుమనన్న, అది కూడా లైవ్లో ఈరోజు వేస్తారు, ఎపిసోడ్లో వేస్తారు సుమనన్న గెలిచే టాస్క్. దాని తర్వాత మళ్ళీ సుమనన్న పెంకుల టాస్క్ కూడా వేస్తాడు, కళ్యాణ్ వాళ్ళతో ఆడింది. మరి 2 బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు, ఒక టాస్క్ గెలిచాడు, అంటే బ్యాక్ టు బ్యాక్ కాకపోయినా ఒక టాస్క్ గెలుస్తాడు, ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సుమనన్న ఓడిపోతాడు. అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళారా లేదనేది తెలియదు కానీ బట్ సుమనన్న ఓడిపోతాడు. మరి ఇలాంటి సిట్యువేషన్ జరిగినప్పుడు సుమనన్న ఓటింగ్ పెరగకుండా ఉంటుందా అంటే పెరుగుద్ది, అప్లిఫ్ట్ అవుతుంది. బట్ సాడ్ పార్ట్, సాడ్ నోట్. సో ఏదైనా మొన్న ఆ రోజు మనం నామినేషన్స్ రోజు సుమనన్న ఏం చేశారులా, ఆంధ్ర నామినేషన్స్, బొగడా నామినేషన్స్ అని అనుకున్నాం కానీ బట్ అందరూ అలాంటి నామినేషన్లే చేశారు. నవ్వుపిచ్చే నామినేషన్లు, బర్నీ గారు కూడా కొంచెం నవ్వుపిచ్చే నామినేషన్ చేశాడు. దాని తర్వాత సుమనన్న కూడా డెమోన్ తోటి నవ్వుపిచ్చే నామినేషన్ చేశాడు. డెమోన్ కూడా చాకరికి నవ్వుపిచ్చే నామినేషన్ చేశాడు కాబట్టి అది కొంచెం ఫన్ యాంగిల్ బయటకు తీసుకొచ్చింది. కొంచెం ఫన్నీ వేలో జరిగింది, కొంచెం లైటర్ వేలోనే జరిగాయి. బట్ అది తీసి పక్కన పెడితే టాస్కుల్లో ఎఫర్ట్ కనిపించింది ఆ మనిషిది, సుమనన్నది. దాన్ని అస్సలు కొంచెం కూడా దాన్ని మనం తప్పు పట్టలేనట్టుగా ఆడాడు గేమ్. అది సంగతి. నార్మల్గానే ఒక నామినేషన్లోనే ఒక 2-3 డైలాగులు వేసి సంజన గారి మీద సేవ్ అయిపోతున్న సుమనన్న ఒక టాస్క్ గెలవటము, ఇంకొక టాస్క్ ఓడిపోవటము, స్టిల్ ఇన్ టీటీఎఫ్ రేస్ ఆర్ నాట్ అనేది తెలియదు కానీ. సో సుమనన్న కానీ అది కొంచెం ప్రాపర్ అప్డేట్ వస్తే ప్రాపర్గా తెలిసింది అనుకోండి, ఈరోజు ఇంకా సుమనన్న ఉన్నాడు, మళ్ళీ రేపు సుమనన్న గేమ్ ఆడతాడంటే మాత్రం ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సుమనన్న సేవ్ అయ్యే ఛాన్సెస్ భయంకరంగా కనిపిస్తుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ పొజిషన్లో సో రితు గారు కనిపిస్తూ ఉన్నారు అన్అఫిషియల్ పోల్స్లో. సో అక్కడ బాటమ్ 2లో సుమనన్న ఉన్నారు, బాటమ్ 2లో రితు ఉంది. బట్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఆ ఓటింగ్ అనేది తారుమారు అవ్వచ్చు. ఎందుకంటే సో ఈ అమ్మాయి రితుది ఈరోజు అయితే ఎపిసోడ్లో పెద్దగా ఏం ఉండదని తెలుస్తుంది. సో రితుది ఏమన్నా ఈరోజు ఎపిసోడ్లో ఉంటే ఓకే కానీ సో రితు టాస్క్లు ఆడిందా లేదా అయితే నిన్న ఒక టాస్క్ ఒకటే ఆడింది రితు. ఆ టాస్క్ కూడా నిన్న అనవసరంగా టాస్క్ ఆడింది, అనవసరంగా వెళ్ళింది, అనవసరంగా పెంట చేసింది, అనవసరంగా అలా హైలైట్ అయింది అన్న థాట్లో ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఆ అమ్మాయి మనసులో ఉన్నది ఆ అబ్బాయిలతో ఆడితే మనం కూడా కొంచెం మన ఎఫర్ట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫర్ట్స్ అందరూ ఎలా అయితే కన్సిడరబుల్ అయ్యాయో సో అలాగే నా ఎఫర్ట్స్ కూడా కన్సిడరబుల్ అవుతాయి, నా మీద సింపతి వచ్చింది అనుకుంది కానీ బట్ ఆ అమ్మాయి ఒకటి తెలిస్తే బిగ్ బాస్ ఒకటి చేశాడు అక్కడ. సో అది అమ్మాయికి బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది, జోక్ ఆఫ్ ద సీజన్గా మారిపోయింది అమ్మాయి. బట్ కంటెంట్కి విను. సో అక్కడి నుంచి కూడా ఎంతో కొంత కంటెంట్ అనేది తెచ్చుకుంది, గ్రాప్ చేసుకోగలిగింది. దాని వరకు రితుని మనం మెచ్చుకోవచ్చు. సో ఆ కామెడీ యాంగిల్ చూసి రితుకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే సో అందుకని నిన్న బాటమ్ 2లో అయితే కనిపించింది. సో క్లోజ్ అయ్యేసరికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ తర్వాత సుమనన్న పర్ఫార్మెన్స్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సుమనన్న గేమ్స్ ఆడిన తర్వాత సుమనన్న ఓటింగ్ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో సుమనన్న ఓటింగ్ ఆబ్వియస్లీ పెరిగినప్పుడు తగ్గే ఓటింగ్ ఎవరిదైతే ఉంటుందో రితుదే ఉంటుంది. సో సంజన గారి ఓటింగ్ అదే 3వ ప్లేస్ 2వ ప్లేస్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. డెమోన్ పర్ఫార్మెన్స్ బట్టి డెమోన్ 2nd ప్లేస్కి, సంజన గారు 3వ ప్లేస్కి అలా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే సంజన గారికి ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా ఉంది, సంజన గారి సొంత ఓటింగ్ ఉంది. ఆల్రెడీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా సంజన గారికి కనెక్ట్ అయి ఉన్నారు చాలామంది వరకు. సో బాగా మధ్య రేంజ్లో కనెక్ట్ అయినారు. సో అబ్బా ఆ రోజు ఏం ఆడిందిరా అని. శనివారం ఎఫెక్ట్ సంజన గారి మీద ఈ సీజన్ అయిపోయేదాకా పోదు. ఇంకా మొన్న శనివారం ఎఫెక్ట్ అది సంజన గారి మీద ఉంటుంది కాబట్టి సంజన గారి ప్లేస్ మారదు అక్కడ. అండ్ 4వ ప్లేస్లోకి వచ్చేసరికి సో బర్నీ గారు, 5వ ప్లేస్లో అఫీషియల్ పోల్లోకి వచ్చేసరికి మన పాప రితు పాప, 6వ ప్లేస్లో సుమనన్న ఉన్నాడు. ఈరోజు అది తారుమారు అవ్వచ్చు, సుమనన్న పైకి రావచ్చు, సంజన గారు మన
రితు కిందకి వెళ్ళొచ్చు. అది ఏంటి అనేది మనం రేపొద్దున మళ్ళీ మాట్లాడుకుందాం. సో సాయంత్రానికి ఏమన్నా లెక్కలు మారితే మళ్ళీ మనం సాయంత్రం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇదన్నమాట ఓవరాల్గా ఓటింగ్. తనూజ గారు టాప్లో ఉన్నారు, బాటంలో సుమన్ శెట్టి ఉన్నాడు. ఇదన్నమాట ఎట్ ప్రెసెంట్. సో నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. అడల్ జై హింద్.